యాంకర్ రష్మి గురించి ప్రత్యేక పరిచయాలక్కర్లేదు. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మి స్టార్ యాంకర్ గా ఎదిగింది. ఇప్పుడు ఈ అమ్మడు ఓవైపు షోలు చేస్తూనే సినిమాల్లోనూ నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రష్మి గత కొంతకాలంగా సుడిగారి సుధీర్తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వస్తున్నా కూడా దానిపై అయితే క్లారిటీ రావటం లేదు. అయితే తాజాగా రష్మిని కమెడియన్ నీ బండారం బయట పెడతానంటూ వార్నింగ్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. మరి వివరాల్లోకి వెళితే రష్మి హోస్ట్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇంద్రజ, కృష్ణ భగవాన్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా తన కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు జబర్దస్త్ టీం. వర్ష ఇమాన్యుయేల్ వెరైటీ కాన్సెప్ట్ తో సందడి చేశారు. స్కిట్ లోన అనుమానపు మొగుడు పాత్ర ఇమాన్యుయేల్ చేయగా ఆయన భార్యగా వర్ష చేసింది. అయితే వర్షతో ఇమాన్యుయేల్ మాట్లాడుతూ రాత్రి నిద్రలేచి చూస్తే నువ్వు పక్కలో లేవేంటే అని వర్షను ఉద్దేశించి అనగా అప్పుడు నేను వాష్రూమ్ కి వెళ్లానండి అని వర్ష అంటుంది. అప్పుడు ఇమ్ము నీ మీద అనుమానంతో నీ చేతికి ట్రాకర్ పెట్టానే, ఇంట్లో ఉన్న వాష్రూమ్ కి 5 అడుగులు, పోవటానికి 5 అడుగులు, రాను 5 అడుగులు, మిగతా 5 అడుగులు ఎక్కడికి పోయావే అని నిలదీయటంతో వర్ష మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక అప్పుడు రష్మి కలిగించుకుని కట్టుకున్న భార్యతో ఇలాగేనా మాట్లాడేది అని అంటుంది. రష్మి మాటలకు సమాధానంగా ఎక్కువ మాట్లాడితే నీ అడుగులు కూడా లెక్క పెట్టేస్తా, నాతో పెట్టుకుంటే నీ బండారం కూడా బయట పెట్టేస్తా అని ఇమాన్యుయేల్ వార్నింగ్ ఇవ్వటంతో రష్మి కూడా షాక్ అయి సైలెంట్ అవుతుంది. ఇక ఈ రోజు ప్రసారం కానున్న స్కిట్ లో వెంటనే మార్చేయటానికి అది బాయ్ ఫ్రెండ్ కాదు బల్బ్ అంటూ బుల్లెట్ భాస్కర్ చేసిన స్కిట్ కూడా తెగ నవ్విస్తుంది. అలాగే రోహిణి కూడా తన మార్క్ కామెడీతో అలరించనుంది. ఆటో రాంప్రసాద్ స్కిట్ కూడా కడుపుబ్బా నవ్విస్తుంది.